सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai
Baba, Sai
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 16-17 అధ్యాయములు నిన్నటి తరువాయి. భగవంతుని కటాక్షము ఇది అన్నింటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రుడైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరము నుండి తరింపజేయగలడు. వేదములు అభ్యసించడం వల్ల కానీ, మేధాశక్తి వల్ల కానీ, పుస్తక జ్ఞానం వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టివారికే ఆత్మ తన స్వరూపమును తెలియజేయునని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనిషిని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 దింతలు 10 రూపాయల నోట్ల రూపంలో 250 రూపాయలు ఉన్నది, దయచేసి దానిని బయటికి తీయము అనెను.
ఆ పెద్ద మనుష్యుడు తన జేబు నుంచి నోట్ల కట్టను బయటికి తీశాను. లెక్క పెట్టగా సరిగా 25 10 రూపాయల నోట్లుండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞతను చూచి వాని మనస్సు కరిగెను. బాబా పాదములు వేయబడి వారి ఆశీర్వాదములకై వేడెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ బ్రహ్మపు నోట్ల కట్టలను చుట్టిపెట్టుము. నీ పేరాశను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు సంతానమందు ఐశ్వర్యమందు లగ్నమై ఉన్నదో వాడు అభిమానమును పోగొట్టునంత వరకు బ్రహ్మమును ఎట్లు పొందగలడు? అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ దుఃఖమును సుడిగుండము వంటిది. అది అసూయ అహంభావమును మొసళ్లతో నిండి ఉన్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాశయు బ్రహ్మజ్ఞానము ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధవైరము గలవి. ఎక్కడ పేరాశ గలదో అక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించడం కానీ దాని ధ్యానమునకు కానీ తావులేదు. అట్లయినచో పేరాశ గలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోభికి భ్రాంతి కానీ సంతుష్టి కానీ దృఢ నిశ్చయం కానీ ఉండవు. మనస్సునందు ఏమాత్రము పేరాశ ఉన్నయు సాధనలన్నీ నిష్ప్రయోజనములు. ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విలువడో, ఎవనికి వాని ఎందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువురైనప్పటికీ వాని జ్ఞానం ఎందుకు పనికిరానిది. ఆత్మ సాక్షాత్కారము పొందుటకి ఇది వానికి సహాయపడదు. ఎవరి అహంకార పూరితిలో ఎవరి ఇంద్రియ విషయముల గురించి ఎల్లప్పుడూ చింతించెదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనసును పవిత్రమనుచుట తప్పనిసరి అవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నాలన్నీ ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకొనగలదో, దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకునగలడు. నా ఖజానా నిండుగానున్నది. ఎవరికి ఏది కావలసినా దానిని వారికి ఇవ్వగలను. కానీ వానికి పుచ్చుకొను యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా ఉన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడూ అసత్యములు పలుకను. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడ ఉన్నవారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందరు. కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషునికి చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనేది. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చనున్న వారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషంతో సంతృష్టి చెందిన వారై వెళ్ళిపోయేది. బాబా వారి వైశిష్ట్యము. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోని గుహలలోనూ ఆశ్రమంలోనూ ఒంటరిగా నుండి జన్మరాహిత్యమును గాని మోక్షమును గాని సంపాదించడానికి ప్రయత్నించెదరు. వారితరుల గురించి ఆలోచించగా ఆత్మానుసంధానమందే మునిగి ఎందురు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకు ఇల్లు కానీ భార్య కానీ సంతానం కానీ బంధువులు కానీ లేరు. అయినప్పటికీ వారు సమాజంలోనే ఉండేవారు. బాబా 4-5 ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునేవారు. లౌకిక విషయంలో మగ్నులైన జనులకు ఈ ప్రపంచంలో ఎట్లు ప్రవర్తించవలనో బోధించేవారు. ఆత్మ సాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా తమ క్షేమములకై సాధుపడు సాధువులు యోగులు మిక్కిలి అరుదు. అటివారిలో శ్రీ సాయిబాబా ప్రథమ గణ్యులు. కనుక హేమాడ్ పంత్ ఇట్లు చెప్పాను, ఏ దేశమునందు సాయిబాబా అను ఈ అపూర్వము అమూల్యమైన పవిత్ర రత్నం పుట్టిందో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబంలో వీరు పుట్టిరో అదియు ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు. 16-17 అధ్యాయములు సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయ మహా. శ్రీ సాయి సచరిత్రము 18-19 అధ్యాయములు. ప్రస్తావన. సాటే శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశము. సత్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారముకు దారి చూపుట. ఉపదేశంలో వైవిధ్యము. నింద గురించి బోధ. పనికి తగిన ప్రతిఫలము. గత 2 అధ్యాయంలో బ్రహ్మజ్ఞానం అభిలాషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించినో హేమాడ్ పంతు వర్ణించెను. రాబో 2 అధ్యాయంలో హేమాడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించినో, బాబా ఎట్లు తమ భక్తుల్లో మంచి ఆలోచనను ప్రేరేపించి మోక్షమునకు మార్గం చూపుచుండునో
ఆత్మోన్నతి గురించి, పరనింద గురించి, ఇతరుల కష్టములకు ఇవ్వవలసిన ప్రతిఫలం గురించి బాబా వారి ప్రబోధములెట్టివో వర్ణింతుము. ప్రస్తావన: సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనసు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపునన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో సద్గురువు బోధించిన దాన్ని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరనెదరు. అట్లు గురువు బోధించిన దాన్ని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరైనది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘం వంటి వారు. వారు తమ అమూర్తతుల్యములైన బోధలను పుష్కలంగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వానిని మనం అనుభవించి హృదయమునకు తృప్తికరంగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచకంగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలను. ఇది వారు మన జాగ్రత్తావస్థల్లోనూ కాక స్వప్నావస్థలో కూడా తెలియజేయ విషయములకు వర్తించును. తన స్వప్నమందు కలిగిన రామరక్షా సూత్రమునందు బుద్ధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణ ఇచ్చట స్మరించవలెను. ప్రేమగల తల్లి గుణమిచ్చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరికే బలవంతంగా గొంతులోనికి తోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించేవారు. వారి మార్గము రహస్యమైంది కాదు, అది బహిరంగమైనది. వారి బోధనలను అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరేది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవ సౌందర్యములను చూపి మన కోరికలు నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానం మొలకెత్తును. సద్గురువులు సావాసం చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చి భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనల్ని సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయం వల్లనే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలవవలెను. కాబట్టి మనము సద్గురువును వెతకవలెను. వారి కథలను వినవలెను. వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథను ప్రారంభించిదము. సాటే అన్నతుడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరమున వ్యాపారంలో చాలా నష్టం పొందెను. అంతేకాక మరికొన్ని సమస్యలు అతనిని చికాకుపరిచెను. అందుచే అతడు విచారగ్రస్తుడైను, విరక్తి చెందెను. మనసు చెడి చంచలమవుచే ఇల్లు విడిచి చాలా దూరం పోవాలనుకొనెను. మానవుడు సాధారణంగా భగవంతుని గురించి చింతించడు. కానీ కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకున్నప్పుడు భగవంతుని ధ్యానం చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియ వేళకు భగవంతుడు వానికి ఒక యోగీశ్వరునితో కలుసుకునుట సంభవింప చేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును చూచెదరు. సాటే గారికి కూడా అట్టి అనుభవములు కలిగెను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చిరి. అతడు సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండ్రి. వారి కోరికలు కూడా నెరవేర్చుచుండెను. సాటే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917 సంవత్సరంలో షిరిడీకి వచ్చెను. అచ్చట శ్వాస బ్రహ్మ వలె స్వయం ప్రకాశకుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడునగు సాయిబాబాను చూచిన వెంటనే అతనికి మనశ్చాంచల్యం తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యం వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము కలవాడగుడిచే వెంటనే గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టెను. 7 రోజుల్లో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దృష్టాంతమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రమును చేతిలో పట్టుకొని దానిలోని విషయములను ఎదురు కూర్చున్న సాటేకు బోధించుతున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను. సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకం ఉంచుకొనెను. మిగులు సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోతున్న తన వంటి వారిని లేపి
గురు చరిత్రామృతమును రుచి చూపుట బాబా యొక్క దయార్థ హృదయం కదా అనుకునేను. ఆ మరుసటి దినం ఆ దృశ్యంను కాకాసాహెబ్ దీక్షితు తెలియజేసి దాని భావం ఏమై ఉండునో సాయిబాబాని అడిగి తెలుసుకొనమనెను. ఒక సప్తాహం చాలునా లేక ఇంకో సప్తాహం పారాయణం చేయవలెనో కనుగొనమనెను. కాకాసాహెబ్ సమయం చూసి బాబాని ఇట్లడిగెను, ఓ దేవా, ఈ దృశ్యం వలన సాటేకు ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడు ఊరుకున వలన లేక ఇంకో సప్తాహం పారాయణం చేయవలన? అతడు అమాయక భక్తుడు, అతని కోరిక నెరవేరవలెను. అతనికి దృష్టాంతార్థమును బోధించవలెను. వాని ఆస్పదింపుడని బాబా అతని గురుచరిత్రం ఇంకొక సప్తాహం పారాయణం చేయవలెను. ఆ గ్రంథంని జాగ్రత్తగా పఠించినతో అతడు పావనుడగును, మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధం నుండి తప్పించును అనెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై. ఆ సమయమున హేమాడు పంతు అచ్చట నుండి బాబా కాళ్ళు ఒత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనసులో ఇట్లనుకొనెను, సాటే యొక్క వారమే పారాయణ చేసిన ఫలితమును పొందిన నేను 40 సంవత్సరముల నుంచి పారాయణ చేయుచున్నాను, కానీ నాకు ఫలితం లేదు కదా. అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేను 7 సంవత్సరముల నుంచి ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి? చాతక పక్షి మేఘం నుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకొని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయా అమృతమును నాపై వర్షించెదరని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకొని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనసులో మెదలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనసులలో నుండేడి ఆలోచనలన్నీ బాబా గ్రహించేడివారు. అదియేగాక చెడ్డ ఆలోచనలను అణుచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించువారు. హేమాడు పంతు మనసును కనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయల దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనసున కారుణ్యోదయమాయెను. కాన వారిట్లు ఆజ్ఞాపించిరి. బాబా ఆజ్ఞను జవదాటగల వారెవరు? హేమాడు పంతు వెంటనే మసీదు విడిచి శ్యామ గృహమునకు పోయెను. అప్పుడే అతడు స్నానం చేసి దోవతి కట్టుకొనుచుండెను. అతడు బయటకు వచ్చి హేమాడు పంతుని ఇట్లడిగెను, మధ్యాహ్న అరతి సమయమందు మీరిక్కడ ఎలా ఉన్నారు? మీరు మసీదు నుంచి వచ్చుచున్నట్లున్నదే. మీరేలా చికాకుతో చంచలంగా ఉన్నారు? మీ ఒంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చేదను. ఈలోగా తాంబూలము వేసుకునుడు. పిమ్మట ఆనందంగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకుందము. ఇట్లనుచు అతడు లోపలికి పోయెను. హేమాడు పంతు ముందర వసారాలో కూర్చునెను. కిటికీలో ఏకనాథ భాగవతం ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఉండెను. ఇది భాగవతంలోని ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేయుటచే బాబూసాహెబ్ దీక్షితు శ్రీకృష్ణునకు అర్జునునకు జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక జ్ఞానేశ్వరి, శ్రీకృష్ణునకు అతని సేవకుడగు ఉద్ధవునకు జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణమును నిత్యము సిడిలో చదువుచుండెడివాడు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటు పైన వారిని ఆ గ్రంథము
పారాయణమును వినుమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మంలోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినున్నప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమాడ్ పంత్ కూడా నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణ చేయువాడు. హేమాడ్ పంత్ ఆ దినము తాను నిత్యము పారాయణ గ్రంథ భాగం పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయిను. శ్యామ ఇంటి కిటికీలో ఉన్న ఏకనాథ భాగవతము తాను ఆనాడు పూర్తి చేయని భాగము వద్దనే పుస్తకము తెరుచుకునేను. తన నిత్య పారాయణం పూర్తి చేయుటకే కాబోలు బాబా తనను ఇచ్చటకు పంపినని హేమాడ్ పంత్ అనుకునేను. వెంటనే తన నిత్య పారాయణమును పూర్తి చేసెను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారి ఇరువురికి దిగువ సంభాషణ జరిగెను. హేమాడ్ పంత్, నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకుని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకుని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకి రమ్మని చెప్పిరి. శ్యామ ఆశ్చర్యంతో, నా వద్ద డబ్బు లేదు. నా 15 సాష్టాంగ నమస్కారంలో పైకమునకు బదులుగా బాబాకు సమర్పింపుము. హేమాడ్ పంత్, సరే, నీ నమస్కారములు ఆమోదించబడెను. మనం కూర్చుని కొంతసేపు మాట్లాడుకుందాము. మన పాపములను నశింపజేయునట్టి బాబా లీలలను కథలను చెప్పుము. శ్యామ, అయితే కొంతసేపు కూర్చునుము. ఈ దేవుని బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవి. నీకు ఇదివరకే తెలియను. నేను పల్లెటూరి వాడను, నీవు చదువుకున్న పట్టణవాసివి. నీవు ఇక్కడకు వచ్చిన తర్వాత కొన్ని లీలలను చూచియే ఉందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు, ఒక్క సున్నము తీసుకుని తాంబూలము వేసుకునుము. నేను లోపలకు పోయి దుస్తులు ధరించి వచ్చేదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటికి వచ్చి హేమాడ్ పంత్తో మాట్లాడుచూ కూర్చునేను. అతడు ఇట్లనియాను, ఈ దేవుని లీలలు కనుగొను సఖ్యం కానిది. వారి లీలలకు అంతులేదు. వారినెవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించున్నట్లు అగుపడినను వారు వానిని అంటినట్లు కనిపించరు. మా వంటి జానపదులకేమి తెలియను? బాబాయ్ ఈ కథలను ఎందుకు చెప్పరాదు? నీ వంటి పండితులను నా వంటి పామరుని వద్దకేలా పంపుచున్నారు? వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతంతో శ్యామ ఇట్లనెను, నాకొక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. అది నీకు చెప్పదను. నాకది స్వయంగా తెలియను. భక్తుడెంత మనో నిశ్చయంతో పట్టుదలతో నుండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశము ఇచ్చుట ఉపదేశం అనగా నిర్దేశము. ఉపదేశమన్న మాట విన్న తోడనే హేమాడ్ పంత్ మనసులో ఒక స్మృతి తలుక్కుమనెను. వెంటనే సాటే గారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను. తన మనసుకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తను నచ్చటికి పంపి ఉండుననుకొనెను. అయినప్పటికీ ఈ భావము అణుచుకుని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఆ కథలన్నీ బాబాకు తన భక్తులు ఎందంటి దాక్షిణ్యములు కలవో తెలుపును. వానిని వినగా హేమాడ్ పంత్కు ఒక విధమైన సంతోషం కలిగెను. శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడంగెను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయి అని ఒక ముసలమ్మ ఉండెను. ఆమె కశ్యాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢంగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశము పొందవలెనని మనోనిశ్చయము చేసుకునేను. ఆమెకి ఇంకేమీయో తెలియకుండెను. బాబా ఆమె సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశము చేయనిచో ఉపవాసము ఉండి చచ్చెదనని మనోనిశ్చయము చేసుకునేను. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేసెను. అట్లు 3 రోజులు గడిచెను. ఆమె పట్టుదలకు నేను అంటే శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లంటిని, దేవా మీరేమి ప్రారంభించితిరి? నీవు అనేక మందిని ఇచ్చటకు ఈడ్చెదవు. ఆ ముదుసలిని నీవెరిగియే ఉందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీపై ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవసింప నిశ్చయించుకుని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశం ఇచ్చినంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు.
ఆమెకేమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవటచ్చే ఆమె చచ్చినదని లోకులు అనుకునేదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపుము. ఆమె మనోనిత్యము చూచి బాబా ఆమెను పిలిచి ఈ క్రింది విధముగా బోధించెను. ఓ తల్లి, అనవసరమైన యాతనకేలా పాల్పడి చావును కోరుకుంటున్నావు? నీవు నిజంగా నా తల్లివి, నేను నీ బిడ్డను. నా యందు కరుణించి నేను చెప్పినది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతం చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీకది మేలు చేయను. నాకు ఒక గురువు ఉండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్థ హృదయులు. వారికి చాలా కాలము శుశ్రూషణ చేసి తిని, కానీ నా చెవిలో వారే మంత్రము ఓదలేదు. నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండెను. నేను వారితో ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకుంటుని. కానీ వారి మార్గం వారిది. వారు నా తల గొరిగించిరి. నా నుండి 2 పైసలు దక్షిణ అడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించి తిని, మీ గురువు గారు పూర్ణకాలములైనచో వారు మిమ్మలను దక్షిణ అడుగునేలా, వారు నిష్కాములని ఎట్లు అనిపించుకుందురు అని నీవు అడగవచ్చును. దానికి సమాధానం సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కాదు. ధనంతో వారు చేయున దేమున్నది? వారు కోరిన 2 కాసులలో ఒకటి నిష్ఠ, రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి. నేను రెంటిని వారికి అర్పించి తిని, వారు ప్రసన్నులైరి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ కీ జై। నా గురువు నట్లు 12 సంవత్సరములు సేవించి తిని, వారే నన్ను పెంచి పోషించిరి. భోజనమునకు గాని వస్త్రములకు గాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారమని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేను ఎట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించడివారు. ఆ విధమైన గురువే ఉండరు. నిరంతర ధ్యానములో నున్న వారిని తదేకముగా చూచుచుండెడి వాడును. మేమిద్దరము ఆనందములో మునిగెడి వారము. రాత్రింబవళ్ళు నిద్ర ఆహారములు లేక నేను వారి వైపు దృష్టి నిగిర్చి తిని, వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకింకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయము. నా మనసు ఎల్లప్పుడూ వారి అందే నాటుకుని ఉండేడిది. ఇదియే వారడిగిన దక్షిణలో 1 పైసా. సబూరి అనగా సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి అనునది 2వ పైసా. నేను మిక్కిలి సంతోషముతో చాలా కాలము కనిపెట్టుకొని వారి సేవ చేసి తిని, ఈ ప్రపంచమనే సాగరమును సబూరి అను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సబూరి అనునది అత్యంత ఉత్తమ లక్షణము. అది పాపములన్నింటినీ తొలగించును, కష్టములను పారద్రోలును, అనేక విధముల అవాంతరములను తొలగించి భయమును పారద్రోలును, తుదకు జయమును కలుగజేయును. సబూరి అనునది సుగుణములకు గని, మంచి ఆలోచనకు తోడు వంటిది. నిష్ఠ, సబూరి అనునవి అన్యోన్యమైన అక్కా చెల్లెండ్ర వంటివి. నా గురువు నా నుండి ఇతరము ఏమీయూ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వ అవస్థలయందు కాపాడుచుండెడివారు. నేను వారితో కలిసి ఉండెడివాడును. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను వారి ప్రేమకు ఎన్నడూనూ లోటు కలుగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలము తన దృష్టితో పెంచునట్లు నన్ను కూడా నా గురువు తమ దృష్టితో పోషించుచుండెడివాడు. తల్లి తాబేలు 1 ఒడ్డున ఉండును, బిడ్డ తాబేలు 2వ ఒడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారం పెట్టుట గాని పాలిచ్చుట గాని చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును. పిల్లలు ఎదిగి పెద్దవి అగును. అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమియూ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రము ఎట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషము ఇచ్చునని జ్ఞాపకముంచుకునుము. మంత్రము హాని ఉపదేశము హాని ఎవ్వరి వద్ద నుండి గాని పొందుటకు ప్రయత్నించకుము. నీ ఆలోచనలు, నీవు చేయు పనులు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు.
నా పైన సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చుని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమియూ మాట్లాడను. ఏ సాధనలు గాని 6 శాస్త్రములలో ప్రావీణ్యము గాని అవసరము లేదు. నీ గురువు నందు ప్రేమ విశ్వాసములు నుంచుము. గురువే సర్వమును చేయువాడనియు కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పతనమును గ్రహించెదరో, ఎవరైతే గురుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమాత్ పంత్ మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూచి అతని ఆపాద మస్తకము పులకరించెను. సంతోషముతో నుప్పెంగను. గొంతుక ఆరిపోయెను. ఒక్క మాటైనా మాట్లాడుటకు చేత కాకుండెను. శ్యామ అతనిని ఈ స్థితిలో చూచి, ఏమి జరిగినది? ఏల ఊరకున్నావు? అట్టి బాబా లీలలు నీకు ఎన్ని వర్ణింపవలను అని అడిగెను. అదే సమయమునందు మసీదులో ఘంట మ్రోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమైనని గ్రహించిరి కనుక శ్యామ హేమాత్ పంతులు ఇద్దరూ మసీదికి త్వరగా పోయిరి. బాపు సాహెబ్ జోహు అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీది నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ బాజా భజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాత్ పంతు కూర్చునిరి. వారిని చూచి బాబా హేమాత్ పంతుని శ్యామ ఇచ్చిన దక్షిణ ఇమ్మనెను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారములు ఇచ్చెననియు శ్యామ ప్రత్యక్షముగా గలడు కనుక అడుగవచ్చును అనెను. బాబా ఇట్లనెను, సరే మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకుంటిరా? అట్లయినచో మీరేమి మాట్లాడుకునినారో చెప్పుము. గంటల చప్పుడును మద్దల శబ్దములను పాటల ధ్వనిని లెక్కించక హేమాత్ పంతు బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించినదంతయు తనకు చాలా ఆనందము కలుగజేసినదనియు, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలుగజేసినదనియు, దానిని విని బాబా లీలల అగోచరములను తెలుసుకుంటుననియు ఆ కథ రూపముతో తన్ను బాబా ఆశీర్వదించిరని హేమాత్ పంతు చెప్పెను. అప్పుడు బాబా, కథ చాలా అద్భుతమైనది. నీవెటులా ఆనందించితివి? నాకు ఆ విషయమై వివరములన్నీ చెప్పుము అనిరి. అప్పుడు హేమాత్ పంతు తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పెను. ఇది విని బాబా మిగుల సంతసించెను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని బాబా హేమాత్ పంతును అడిగెను. అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది. సత్యమార్గమును కనుగొనగలిగితిని అని హేమాత్ పంతు బదిలిచ్చెను. బాబా ఇట్లు చెప్పెను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథను నిప్తిందించుకునుము. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానం అవసరము. దానిని అలవరుచుకున్నచో వృత్తులన్నీయు శాంతించును. కోరికలన్నీయు విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి యందు గల భగవంతుని ధ్యానింపుము. మనసు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుము. అది ఏ జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయనిచో రాత్రింబవళ్ళు మీరు చూసుచున్న నా ఈ ఆకారమును ధ్యానించుడు. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమవును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో నైక్యమై బ్రహ్మముతో నభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉండును. వాని పిల్లలు ఇంకొక ఒడ్డున ఉండును.
తల్లి వానికి పాలిచ్చుటకు గాని పొదుగుటకు గాని చేయదు, పొదుపు కొనుట గాని చేయదు. కానీ దాని చూపు మాత్రమే వానికి జీవశక్తినిచ్చుతున్నది. చిన్న తాబేళ్లు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకముంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృతధార వలె పనిచేయును. అది ఏ వాని బ్రతుకునకు సంతోషము ఆధారము. గురువునకు శిష్యునకు గల సంబంధము ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేయుసరికి హారతి పూర్తి అయ్యను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అని జై జయధ్వానములు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమందు మనము కూడా మసీదులోని జన సమూహముతో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా ఆ జై జయధ్వనులలో పాల్గొందము. హారతి పూర్తి కాగానే ప్రసాదము పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాబు సాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానిని అంతను హేమాడ్ పని చేతిలో పెట్టి ఇట్లనెను, ఈ కథను నీవు మనసును పట్టించుకొని జ్ఞప్తి ఎందుంచుకొనినచో నీ స్థితి కలకండ వలె తీయగా నుండును. నీ కోరికలెన్నయో నెరవేరును. నీవు సుఖముగా నుండువు. హేమాడ్ పంతు బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు, ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడుము అని ప్రార్థించెను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను, ఈ కథను వినుము, దీనిని మననము చేయుము, నిధిధ్యాసనము చేయుము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందుంచుకొని ధ్యానించదవు. భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమగును. ఓ ప్రియ చదువరులారా, అప్పుడు హేమాడ్ పంతుకు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కథ అనే కలకండ ప్రసాదము పొందెదము. దానిని హృదయపూరితముగా సేవించి ధ్యానించి మనస్సున నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను నుండెదము. తదాస్తు. 19వ అధ్యాయము చివర హేమాడ్ పంతు కొన్ని ఇతర విషయములను చెప్పియున్నారు. ఇవి ఈ దిగువ పొందుపరిచితిమి. మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనప్పటికీ అమూల్యములు. దానిని మనసునందుంచుకొని అట్లే చేసినచో నవి మనకు మేలు చేయును. ఏదైనా సంబంధముండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు కానీ ఎట్టి జంతువు కానీ నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వారిని తరిమివేయకుము. వారిని సాదరముగా చూడుము. దాహము గల వారికి నీరిచ్చినచో, ఆకలినున్న వారికి అన్నము పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలిచ్చినచో, నీ ఇంటి వసార ఇతరులు కూర్చున్నటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చలముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధన సహాయము కోరి నీ వద్దకు వచ్చినచో నీకిచ్చుటకిష్టము లేకున్నా నీవు ఇవ్వనక్కరలేదు. కానీ వానిపై కుక్కవలే మరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబునివ్వకుము. అట్టి వాణ్ణి నీవెల్లప్పుడూ ఓర్చుకొనినచో నిశ్చలముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలకిందులైనప్పటికీ నీవు చలించకుము. నీవున్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుతున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరము కలయు మార్గం ఏర్పడును. నాకు నీకు భేదము కలదనుటయే భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపచేయనిది మనకు ఐక్యత కలుగదు. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవరూ మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గము అసామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొనలే వీలులేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు. మనము వారికి దారి చూపెదరు. వారు మనకు దారి చూపెదరు. రుణానుబంధముచే మనమందరము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను నుందముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సలుపుచూ మాత్రమే బ్రతికెదరు. సద్విచారములను ప్రోత్సహించి
దారి చూపుట. సాయిబాబా విచారములనెట్లు ప్రోత్సహించుచుండెనో తెలుసుకొనుట మిగిలిన ఆసక్తికరముగా నుండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడదరో తెలియను. ప్రక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా దానిని తరువాత పగలంతయు వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనస్సు శాంతి పొందును. హేమాడ్ పంత్ దీనికై ప్రయత్నించదలుచును. ఒక బుధవారం రాత్రి పండుకొనేటప్పుడు ఇట్లా అనుకొనెను, రేపు గురువారము శుభదినము, షిరిడి పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామస్మరణతోనే కాలము గడిపెదను అని నిశ్చయించుకొని పరుండెను. ఆ మరుసటి దినము లేవగానే రామనామము ప్రయత్నము లేకుండా జప్తికి వచ్చాను. అతడు మిక్కిలి సంతసించను. కాలకృత్యములు తీర్చుకొనిన పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకొని పోయెను. దీక్షిత్వాడ విడచి బూటీవాడ దాడచుండగా ఒక చక్కని పాట వినబడెను. ఔరంగాబాద్ నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏక్నాథ్ మహారాజు రచించిన గురు కృపాంజన పాయో మేరే భాయి అనున్నది. గురువు కృపయను అంజనము లభించెను. దాని మూలమున తన కండ్లు తెరవబడిననియు దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోను జాగ్రత్తావస్థలోను స్వప్నావస్థలోను అన్ని చోట్లను చూచెతనని చెప్పాడు పాట. అది అనేక పాటలుండగా బాబా భక్తుడగు ఔరంగాబాద్ నివాసి ఈ పాట నీలపాడెను. ఇది సందర్భానుసారముగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమాడ్ పంతు ఆనాడంతయు రామనామస్మరణచే కాలము గడుప నెంచినవాడు కావున నాతని మనోనిశ్చయము దృఢపరచుటకై బాబా ఈ పాటను పాడించి ఉండెను. రామనామ స్మరణ ఫలితము గూర్చి మహాత్ములందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలను నెరవేర్చి వారి కష్టముల నుండి కాపాడును. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఉపదేశంలో వైవిధ్యము, నిందగూర్చి బోధ. శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలము కానీ ప్రత్యేక సమయము కానీ అక్కర్లేదు. అవసరములను బట్టి వారి ప్రబోధము నిరంతరము జరుగుచుండెను. ఒకనాడొక భక్తుడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచుండెను. మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిరి. అనవసరముగా ఇతరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగుల నిందలు ఇంకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుటకనేక మార్గములు కలవు. సబ్బుతో మాలిన్యమును కడగవచ్చును. పరులను నిందించువాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తమ నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లనా వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్టబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలపవలెను. అట్లు పరనిందకు పాల్పడు వానిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడగటచే గ్రహించెను. మిట్ట మధ్యాహ్నము బాబా లిండి తోటకు పోవునప్పుడు వాడు బాబాను దర్శించెను. బాబా వానికి ఒక పందిని చూపి ఇట్లనెను, చూడుము, ఈ పంది అమేధ్యమును ఎంత రుచిగా తునిచున్నదో నీ స్వభావము కూడా అట్టిదే. ఎంత ఆనందముగా నీ సాటి సోదరిని తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము చేయగా నీకు మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ దర్శనం నీకు తోడ్పడునా? భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను. ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడెల్లా ఉపదేశించుచుండెడివారు. ఈ ఉపదేశములను మనస్సున దుంచుకొని పాటించినచో ఆత్మ సాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడున్నచో నాకు మంచము పైన కూడా బువ్వ పుట్టును. అది భోజనము వస్త్రములు గూర్చి చెప్పినది.
ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరుకున్నచో చెడిపోయెదరు. ఆత్మ సాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటు పడవలెను. ఎంత కృషి చేసినా అంత మేలు. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పెడివారు. అన్నింటి యందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు కలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించడి 3.5 మూరల దేహమే బాబా అని అనుకున్న వారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపముతో అవతారమెత్తిరి. బాబాకు సర్వస్వ శరణాగతి చేసి అహర్నిశలు వారినే ధ్యానించుచు చక్కెర, తీపి, కెరటములు, సముద్రము, కన్ను, కాంతి కలిసి ఉన్నట్లే శ్రీ సాయి తదాత్మ్యమును పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము, స్థిరమైన మనసుతో ధార్మిక జీవనం గడపవలెను. ఇతరుల మనసు బాధించినట్లు మాట్లాడరాదు. మేలొనరించు పనులనే చేయుచుండవలెను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడనవసరము లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో ఇతర విషయములేమియూ ఆలోచించరో వారు తప్పక ఆత్మసాక్షాత్కారము పొందుదురు. అనేక మందికి బాబా తమ నామమును జ్ఞప్తియందుంచుకొని శరణవేడుమనెను. తానెవరు అను దానిని తెలుసుకొనగోరు వారికి శ్రవణమును మననమును చేయమని సలహా ఇచ్చడివారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తియందుంచుకొనువారు, కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాద పూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములను చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చునమనుట, కొందరిని ఖండోబా మందిరమునకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి చాందోకపనిషత్, భగవద్గీత పారాయణ చేయమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయముగా ఉపదేశమునిచ్చువారు, కొందరికి స్వప్నములో ఇచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నములో కనిపించి ఛాతిపైన కూర్చొని అదుముచు ఇక ఎన్నడూ త్రాగనని అతడు వాగ్దానము చేసిన పిమ్మట వదిలిరి. కొందరికి స్వప్నములో గురు బ్రహ్మాది మంత్రార్థములను బోధించిరి. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమనిరి. వారి మార్గములు చెప్పుట కలవి కాదు. ప్రపంచ విషయములలో తమ ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టి వానిలో ఒకటి పనికి తగిన ప్రతిఫలం. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నం రాధాకృష్ణమా ఇంటి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకొని రమ్ము అనెను. ఒకడు పోయి దాన్ని తెచ్చి ఇంటికి చేరవేశెను. బాబా వామన్ గోన్కర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమా ఇంటి పైకప్పును దాటి ఇంకొక ప్రక్క దిగెను. బాబా అభిప్రాయమేమో ఎవరికినీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో నుండెను. ఆమె జ్వరమును తొలగించుటకై బాబా ఇట్లు చేసి ఉండునని అనుకొనిరి. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చెను. ఎవడో ధైర్యము చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమున వానికి 2 రూపాయలేల ఇవ్వవలనని బాబాను ప్రశ్నించెను. ఒకరి కష్టము ఇంకొకరు ఉంచుకొనరాదు. కష్టపడు వాని కూలి సరిగాను దాతృత్వముతోనూ ధారాళముగా నివ్వవలనని బాబా చెప్పెను. బాబా సలహా ప్రకారం ప్రవర్తించినచో కూలివాడు సరిగా పనిచేయును, పని చేయించేవాడు పనిచేసే వారలు కూడా సుఖపడెదరు. సమ్మెలకు తావుండదు. మరుపు పెట్టు వానికి కష్టపడి కూలి చేయువాండ్రకు మనస్పర్ధలుండవు. 18-19 అధ్యాయాలు సంపూర్ణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 20వ అధ్యాయం. ఈశావాస్యోపనిషత్తు. సద్గురువే బోధించుట యోగ్యత, సమర్థత గలవారు. కాకా యొక్క పనిపిల్ల. విశిష్టమైన బోధనా విధానము. ఈ అధ్యాయంలో దాశగణకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హేమాడ్ పంతు చెప్పెను. మౌలికముగా సాయి నిరాకారుడు. భక్తుల కొరకు ఆకారమును ధరించెను. ఈ మహా జగన్నాటకమునందు మాయను నటి సాయంతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానింతుముగాక. షిరిడీకి పోయి అచట మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతుము.
హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండిరి. భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచూ ఊదీ ప్రసాదపు జల్లులను అనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతుల్లో పిడికిళ్లతో ఊదిపోయిచు వారి నుదుటిపైన తమ చేతులతో ఊదిపొట్టు పెట్టుచుండిరి. వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ. బాబా భక్తుల్ని కింది విధముగా పలుకరించుచుండిరి. అన్నా, మధ్యాహ్న భోజనముకు పొమ్ము. బాబా, నీ బసుకు పో బాపు, భోజనము చెయ్యుము. ఈ విధముగా ప్రతి భక్తుణ్ణి పలకరించి ఇంటికి సాగనంపుచుండిరి. ఇప్పటికీ అది అంతయు ఊహించుకున్నచో ఆ దృశ్యమును తిరిగి చూచినంత ఆనందము కలుగును. మనోఫలకమున సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానింతము. వారి పాదములపై బడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారము ఉనర్చుచు ఈ అధ్యాయంలోని కథను చెప్పుదను. ఈశావాస్యోపనిషత్తు. ఒకప్పుడు దాసగను ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య రాయుటకు మొదలెడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గూర్చి క్లుప్తముగా చెప్పెదము. వేద సంహితంలోని మంత్రములను కలుగుద అగుటచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందురు. ఇందులో యజుర్వేదములోని 40వ అధ్యాయముగు వాజసనేయ సంహిత యుండుటచే దీనికి వాజసనేయ సంహితోపనిషత్ అని కూడా పేరు. వైదిక సంహితలుండుట చేత దీన్ని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు. దీనికొక ఉదాహరణము ఉపనిషత్తులన్నింటిలో పెద్దదియగు బృహదారణ్యకోపనిషత్తు ఈ ఈశావాస్యోపనిషత్తుపై వ్యాఖ్య అని పండితగు సాత్వలేకర్ గారు భావించుచున్నారు. ప్రొఫెసర్ రానాడే గారు ఇట్లనుచున్నారు. ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములు ఉన్నవి. 18 శ్లోకములలో ఆత్మగూర్చి విలువైన అపురూపమగు వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన ఇందున్నవి. తర్వాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయంగానున్న సంగతులు చెప్పబడినవి. జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము. ఇంకొక చోట వారిట్లనిరి. ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢతత్వము, వేదాంతముల మిశ్రమము. పై వర్ణనను బట్టి ఈ ఉపనిషత్తు మరాఠీ భాషలోనికి అనువాదం చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసగణ దీనిని మరాఠీ ఓవి చందములో రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకుండుటచే తాను వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగాను, వారితో చర్చించెను. కానీ వారు సరియైన సమాధానం ఇయ్యకుండిరి. కావున దాసగను కొంతవరకు వికల మనస్కుడయ్యెను. సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత గలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొందియున్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను. ఎవరునూ దీనికి తగిన సమాధానములు ఇవ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను. అవకాశం దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థం చేసుకొనుటలో తన కష్టములు చెప్పి సరియైన అర్థమును బోధింపమని వేడుకొనెను. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనెను, తొందరపడవద్దు. ఆ విషయంలో ఎట్టి కష్టమూ లేదు. తిరుగు ప్రయాణంలో విల్లేపార్లెలోని కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల నీ సందేహమును తీర్చును. అప్పుడక్కడ ఉన్నవారి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకునిరి. భాషాజ్ఞానం లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదనిది. కానీ దాసగను అట్లనుకొనలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులు అనుకొనెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.
కాకా యొక్క పనిపిల్ల. బాబా మాటలందు పూర్తి విశ్వాసం ఉంచి దాసకును షిరిడీ విడిచి విలేపాలలో చేరి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లో బస చేశాడు. ఆ మరుసటి ఉదయము దాసకును నిద్ర నుంచి లేవగానే ఒక బీద పిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరంగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము, అది చాలా బాగుండుననియు, దాని కుట్టుపని చక్కగా ఉండెననియు, దాని ఇతరుల చివరలు చాలా సుందరంగా ఉండెననియు ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చుడితే దాసకుడు బయటకు వచ్చి వినెను. ఇది కాకా పని మంచి నామా చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల. ఆమె చింకి గుడ్డ కట్టుకుని పాతలు తోముతుండెను. ఆమె పేదరికము ఆమె సంతోషభావమును గాంచి దాసకుడు ఆమెపై జాలిపడాను. మరుసటి ఉదయము రావుబహదూర్ ఎంఈ ప్రధాన్ తనకు దోవతుల తాపులు ఇవ్వగా ఆ పేద పిల్లకు చీర ఇమ్మని చెప్పాను. రావుబహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమె బహుకరించాను. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనం దొరికినట్లు ఆమె అమితానంద పరసరాలైంది. ఆ మరుసటి ఉదయమే ఆమె కొత్త చీరను ధరించాను. అమితోత్సాహంతో తక్కిన పిల్లలతో గిర్రను తిరుగుతూ నాట్యం చేశాను. అందరికంటే తానే బాగా ఆడి పాడాను. మరుసటి దినము చీర చెట్టులో దాచుకొని మామూలు చింకిగుట్ట పట్టుకొని పనిచేయడానికి వచ్చాను. కానీ ఆమె ఆనందమునకు లోటు లేకుండాను. ఇదంతయో చూసి దాసకును జాలిభావం మెచ్చుకోలుగా మారాను. పిల్ల నిరుపేద కాబట్టి చింకుగుడ్డలు కట్టుకున్నాను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర గలదు, కానీ దానిని పెట్టెలో దాచుకున్నాను. అయినప్పటికీ విచారం అన్నది కానీ నిరాశ అన్నది కానీ లేక ఆడుతూ పాడుతున్నాను. కాబట్టి కష్టసుఖములను భావములను మనం మరో ఒకరిపై ఆధారపడినని అతను గ్రహించాను. ఈ విషయం గురించి దీర్ఘాలోచన చేశాను. భగవంతుడు ఇచ్చిన దాంతో మనము సంతసించవలేను. భగవంతుడు మనల్ని అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసింది ఇచ్చుచున్నాను. కానీ భగవంతుడు ప్రసాదించినంతయు తన మేలు కోరికని గ్రహించాను. ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చిరిగిన చీర, కొత్త చీర, దాన్ని ఇచ్చిన దాత, దానిని పుచ్చుకున్న గ్రహీత, దాని భావం ఇవన్నీ భగవంతుని అంశంలే. భగవంతుడు ఈ అన్నిటి యందు వ్యాపించి ఉన్నాడు. ఇతడ దాసకులను ఉపనిషత్తులోని నీతిని అనగా ఉన్నదాంతో సంతృప్తి చెందుట. ఏది మనకు సమవిస్తున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుతున్నదని తుదకది మన మేలు కోరికే అని గ్రహించారు. విశిష్టమైన బోధనా విధానం. పై కథను బట్టి బాబా మార్గము మికిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించేందురు. బాబా షిరిడీ విడువనప్పటికీ కొందరిని మచ్చింద్రగఢ్కు, కొందరిని కొల్హాపూర్కు కానీ కోల్హాపూర్కు కానీ సాధన నిమిత్తం పంపుతున్నాను. కొందరికి సాధారణ రూపంలోనూ, కొందరికి స్వప్నావస్థలోనూ, అది రాత్రి కానీ పగలు కానీ కనిపించి కోరికలు నెరవేర్చుతున్నాను. భక్తులకు బాబా బోధించే మార్గములు వర్ణింపనవి కాదు. ఈ ప్రస్తుత విషయంలో దాసకును విలేపాలు పంపి ఆ పనిపిల్ల ద్వారా అతని మనసును పరిష్కరించాను. కానీ విలేపాలు పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదని కొందరు అనుకోవచ్చును. కానీ బాబా అవలంబించినదే సరైన మార్గం. కానీ పేద నౌకరి పిల్ల, ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపంలే అని దాసకును ఎట్లు నేర్చుకునేందురు. ఈశావాసోపనిషత్తు నీతి. ఈశావాసోపనిషత్తు నీతి ముఖ్య ఏమన్నా విషయం అది బోధించు నీతి మార్గమే. ఉపనిషత్తులో ఉన్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయమే ఆధారపడినది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వంతరామి అని చెప్పుతున్నది. దీన్ని బట్టి మనము గ్రహించవలసింది ఏమన్నా, మానవుడు భగవంతుడు ఇచ్చిన దాంతో సంతృప్తి చెందవలేను. ఏలైనా భగవంతుడు అన్నిటి యందు కలడు. కావున భగవంతుడు ఏది ఇచ్చినో అది మన వల్ల మేలు కొరికని గ్రహించవలేను. దీన్ని బట్టి ఇతరులు స్ఫూర్తికై ఆశించరాదనియో ఉన్నదాంతులు సంతృప్తి చెందవాలని భగవంతుడు మనకు మేలు కొరికే దానం ఇస్తున్నాడని, కావున అది మన మేలుకు కలిగి చేస్తున్నాడని గ్రహించవలేను. దీనిలోని ఇంకొక నీతి ఏమన్నా, మనుషులు ఎప్పుడు ఏదో తనకు విధింపడి కర్మను చేస్తూనే ఉండవలను. శాస్త్రంలో చెప్పిన కర్మలు నెరవేర్చవలను. భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చడం వలన మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారం కర్మ చేయకుండా ఉండటం ఆత్మనాశనకు కారణం. మానవుడు శాస్త్రంలో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కరాదర్శము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూసునో, ఆత్మ అన్నిటి ఎందునట్టు చూసునో, వేయేళ్ల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును,
అట్టి వాడు ఎందుకు మోహమును పొందును? వాడు ఎందుకు విచారించును? అన్ని వస్తువులలో ఆత్మను ఆత్మ అగును. అతడు మానవులకు 10 సామాన్య బాధలకు దుఃఖ వికారములకు లోను కాడు. 20వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ్ శుభమవుతూ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू ना जानू मैं ना जानू, अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई
సాయి బాబా 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 సాయి